ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేస్తారు అంతే. ఎవ్వరు ఇంటికి పోరండి, ఎవ్వరు కూడా మనం ఏం చేయాల్సి వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, మనకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక మంచి టీచింగ్ ఎన్విరాన్మెంట్, ఒక మంచి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి మనకి. సో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ టీచర్ ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, 5 మంది పిల్లలకి ఒక స్కూల్ ఉంది అనుకుందాము, అక్కడ ఒక టీచరే ఉంటాడు. దాని అర్థం ఏంటిది, 1:5 అన్న టీచర్ రేషియో. సో అట్లా మనకి సగటున అన్నీ లెక్కేస్తే కొన్ని జిల్లాల్లో 1:13 ఉంది, కొన్ని జిల్లాల్లో 1:16 ఉంది, కొన్ని జిల్లాల్లో 1:17 ఉంది. సో ఇది మనకు బాగా ఉన్నట్టు కనబడుతుంది టీచర్ రేషియో. కానీ బికాస్ ఆఫ్ దిస్ స్ప్రెడ్ అయినటువంటి స్కూల్ అని ప్రకారం అన్ని లెక్క తీసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ మనకి ఒకటే టీచర్ ఉంటున్నాడు. 82% స్కూల్స్లలో ఈ ఒక్క టీచరు ఎక్కువ క్లాసులు చెప్పాల్సినటువంటి మనకు ఒక దరిద్రం ఏర్పడింది కదా. అంటే మిస్ మ్యాచ్ అవుతుంది అంతా కూడా. ఇది కరెక్ట్ కాదు. ఇట్లా ప్రపంచం లెక్కలేవబ్బా ఇట్లా ఎందుకని ఊరికే. సో మనకి మన దగ్గర ఉంది ఈ దరిద్రం అంతా. ఇంత ఎందుకు వచ్చిందంటే ఇది రకరకాల హిస్టారికల్ రీజన్స్ ఉండొచ్చు కాక, కానీ ఎప్పుడైనా ఒకసారి సెట్ చేసుకోవాలి కదా. ఇంకెప్పుడు ఇట్లాగే స్టేటస్ కో మెయింటైన్ చేసుకుంటూ పోతారా మీరు? ఇప్పుడు మనకి చాలామంది టీచర్లలో మీరు మీ రికమెండేషన్లో ప్రభుత్వానికి మీరు సవాల్ విసురుతున్నారు ఈ రకంగా మార్పులు రావాలని చెప్పి. అవును, రాకపోతే ఏం జరుగుతుంది అన్నది ఇంకా అది పెద్ద ప్రశ్న. కొట్లాడాలి, ప్రజలు అడగాలి, మీరు కొట్లాడతారు, అడగాలి. మీరు కొట్లాడతారు ప్రభుత్వంలో ఉండి. నేను ఆల్రెడీ కొట్లాడుతూనే ఉన్నాను ఇంటర్నల్గా. నేను ఇంటర్నల్గా నా పని ఇదే పని. సో నేను అందుకనే వచ్చేసరికి నేను ఏం చేశానంటే, కమిషన్ వచ్చిన తర్వాత 1 year 2 years తర్వాత రిపోర్ట్స్ ఇస్తారు కదా, నేను అందుకనే మధ్యంతర రిపోర్ట్ ఒక వితిన్ 3-4 months చెప్పాను తెలంగాణ పబ్లిక్ స్కూల్ చేయాలని. అప్పుడు చాలామంది సీఎం గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, సో మనం ఇట్లా చేస్తే మనకు పిల్లలు వస్తారా, ఇదంతా మురళి గారు ఏదో చెప్తున్నారు అన్నాడు. అందుకని ఇమ్మీడియట్గా నేను అక్కడ ఆర్కిటెక్ట్ స్కూల్ని నేను తీసుకొని దాన్ని డెవలప్ చేశాను. తర్వాత సీఎం గారు ఇంకొక 4 schools ఇచ్చాడు. సో మీరు 4 schools కూడా డెమో చేయండి అని చెప్పేసి ఇప్పుడు మనకి 100 schools ఇచ్చాడు ఆయన. సో ఇట్లా ఆ కాన్సెప్ట్ పోతుంటుంది. ఇప్పుడు మనకి దాని తర్వాత ఏమవుతుంది, అందరూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలని చెప్పేసి అడుగుతారు కదా సహజంగా. నాకు నిన్న చూడండి, మీకు విచిత్రమైన, నాకు నిన్న ఒక్క రోజులనే నాకు 3 జిల్లాల నుంచి కొంతమంది తల్లిదండ్రులు వచ్చారండి. ఈ 3 జిల్లాల వాళ్ళు కూడా యాదాద్రి నుంచి వచ్చారు. కొంతమంది స్టూడెంట్ యువ నాయకులు, కొంతమంది పాత విద్యార్థులు తల్లిదండ్రులు, తర్వాత కొంతమంది నాకు దేవరకొండ నుంచి వచ్చారు. సో రైట్, ఇంకా కొంతమంది నాకు పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చారు. రైట్. సో ఇట్లా నాకు తెలంగాణ మొత్తం నుంచి మీకు రియాక్షన్స్ వస్తున్నాయి. వచ్చి వాళ్ళన్నా సార్ మాకు మేము వాళ్ళంతా వాళ్ళే ఆర్ట్లో పోయి చూసి వచ్చారు. పొద్దున పోయి నాకు తెలియదు ఆ విషయం. సో పోయి ఆర్ట్లో చూసి మాకు ఇలాంటి స్కూల్స్ కావాలి సార్ అని ఒకతను మన యాదాద్రి అతను కాదు, యాదాద్రి ఆయన ఆల్రెడీ 9 ఎకరాల భూమి ఉందట. ఇంకొక అతను మాకు 3 ఎకరాలు ఉంది సార్, కానీ మేము ఇంకొక 2 ఎకరాలు మేము కొని ఇస్తాం మీకు పక్కన ల్యాండ్, కానీ మాకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆర్ట్లో లాంటిది కావాలి. నాకు మొన్న ఒకసారి బసంత్ నగర్ మా దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, నరహరి గారు అని. సో నరహరి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ భూపాల్ ఆయన. సో ఆయన దగ్గర లెటర్ వచ్చింది నాకు. ఆ లెటర్ ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ నరహరి గారికి లెటర్ రాశారు, ఐఏఎస్ ఆఫీసర్ మధ్యప్రదేశ్కి, ఎందుకంటే మనతను కాబట్టి. అందులో ఏం రాస్తారంటే మాకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలి అని ఆయనకు రాస్తారు. ఆయన నాకు మురళి గారు ప్లీజ్ చూడండి అని ఆయన ఎండోస్ రాసి నాకు ఆయన ఒక SMS ఇచ్చి నాకు దీనిలో పంపాడు. అంటే దిస్ కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ అరౌండ్. ఇప్పుడు మీకు ఆ రకంగా మనకి అంటే ఇప్పుడు ఇది ఎవరికి తెలియదు అబ్బాయి, ఇవన్నీ కూడా మనం సీయింగ్ ఇస్ ద బిలీఫ్ అంటాం కాబట్టి. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా కన్ఫ్యూజన్లో ఉండే, చుట్టుపక్కల వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. బట్ ఎప్పుడైతే ఆరుట్లా మనం చూపించగలిగామో, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూపించగలిగామో, అన్ని పటాపంచలైనవి. అక్కడ ఉన్న పేరెంట్సే అనుకునేది అయిదా కాదా అనుకున్నారు. బట్ ఈరోజు మొత్తం పేరెంట్స్ కమిటీ వాళ్ళే చేస్తున్నారు వర్క్స్ అన్నీ కూడా. సో వాళ్ళే స్కూల్ రన్ చేస్తున్నారు. మీరు వెళ్ళి ఒకసారి చూడండి, అక్కడ పేరెంట్స్తో మాట్లాడండి, వాళ్ళు మీకు రకరకాలు చెప్తారు. అక్కడ జస్ట్ నర్సరీ, LKG, UKG మొదలు పెడితే ఒక పాత ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ అబాండన్ సిచ్యువేషన్లో ఉంటే దాన్ని రిపేర్ చేసి పెడితే 250 మంది పిల్లలు తల్లిదండ్రులు వచ్చారు అడ్మిషన్ కావాలని. సో లాస్ట్ మాకు బాబు ఎక్కువ లేదు అని చెప్పేసి 140 మంది తీసుకోవడం జరిగింది అక్కడ. సో ఇట్లా దట్ ఈస్ ది స్కూల్, అట్లా ఉండాలి స్కూల్ సిస్టమ్ అనేది మేము రికమెండ్ చేస్తాం. సార్ ఇంకొకటి సార్, నాకు మీ రియాక్షన్ కావాలి దీనిపైన. ఫీజుల నియంత్రణ పైన మీరు ఒక క్లారిటీ రావాలని చెప్పేసి మీరు ఇంకొక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది ఈ పాలసీలో. కేరళలో అప్ టు డిగ్రీ వరకు ఒక ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ ఫ్రీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కేరళ గవర్నమెంట్, అప్ టు డిగ్రీ వరకు. దాన్ని ఎక్కడ మీరు ప్రస్తావించకుండా ఫీజుల నియంత్రణ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన. అండ్ ఈ పాలసీలో మీరు దాని మీద ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది, ఈ నియంత్రణ మీద కమిషన్ వేయాలని చెప్పేసి. వాట్ ఐమ్ సెయింగ్, ఇంజనీరింగ్ కళాశాలలలో ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీ కమిషన్ ఎందుకు రావాలి అన్నది ఒక ప్రశ్న అయితే కనుక, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏ కాలేజ్ ఎంత ఫీజు పెంచాలన్నది కూడా
ఈ కమిషన్ నిర్ణయిస్తుంది. సో కొత్తగా మీరు ఎందుకు మళ్ళీ ఈ కమిషన్ వేయాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఈ ప్రతిపాదన? అది మనకి ప్రొఫెషనల్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఫీ రీయింబర్స్మెంట్, ఫీ రెగ్యులేషన్ కమిషన్ అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఒక కంపల్షన్తో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కంపల్షన్ అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనమాట అది. కానీ ఈరోజు మనకి స్కూళ్ళకు సంబంధించి పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి. సో పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, మీరు కూడా సఫర్ అవుతుండొచ్చు అందులో డెఫినెట్గా. సో ఆ సఫరింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున సఫరింగ్ అవుతున్నారు, పేరెంట్స్ నుంచి డిమాండ్ వస్తుంది. సో ఇప్పటివరకు అలాంటి ఒక ఫీ రెగ్యులేషన్ కమిషన్ లేదు స్కూళ్ళకు సంబంధించిన పిల్లలకు సంబంధించి, ఆ ఫీజులకు సంబంధించి. అందుకని మేము రికమెండ్ చేస్తాం ఇది అన్నాడు. అలాంటి ఒక కమిషన్ ఉండాలి, అది కూడా చట్టబద్ధమైన కమిషన్ ఉండాలి. ఇట్లా మాలాంటి ఒక జీవో ద్వారా వచ్చిన కమిషన్ కాదు, చట్టబద్ధం చేయాలి దాన్ని. అందుకని మేము చట్టబద్ధం, ఎందుకంటే ఆల్రెడీ సార్ తిరుపతిరావు కమిటీ గతంలో రికమెండ్ చేసింది విద్యార్థులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి ఫీజుల విషయంలో తెలంగాణలో ఒక 11,000 ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పేసి. సో దీనికి పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి, గత ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. సో ఇప్పుడు ఈ కమిటీ అది కమిటీ, అది కమిషన్ కాదు, కమిటీ. సో దాన్ని చట్టబద్ధం చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ దాంట్లో చాలా రికమెండ్ చేశాం మేము. ఏంటంటే ఇప్పుడు మీరు